మాలతి చందూర్ రచనలు చాలా గొప్పవన్నారు తమిళనాడు గవర్నర్ రోసయ్య. 150కి పైగా కథలు రాసిన ఆమె లేని లోటు తీర్చలేనిదన్నారు. తెలుగు యూనివర్సిటీలో మాలతి చందూర్ పురస్కారాన్ని నవలా రచయిత్రి కె రామలక్ష్మికి అందించారు తమిళనాడు గవర్నర్ రోసయ్య. మాలతి చందూర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు రామలక్ష్మి. మాలతి చందూర్ గారు మన మధ్య లేకపోయినా ఆవిడ రచనలు ఎల్లకాలం మన మనసులో ఉంటాయి. ఆవిడ ప్రసంగాలు కూడా అక్కడక్కడ చేసిన ప్రసంగాలు కూడా మన మనసుల్లో మెదలాడుతూ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మాలతి చందూర్ గారు లాంటి సోదరిమణులు మరికొందరు కూడా ఇంకా ఉద్భవించాలి. మాలతి నేను కొట్టుకున్నాను తిట్టుకున్నాను రాసుకున్నాను, కానీ అయినా బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నమాట. అలాంటి మాలతి అవార్డు ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ వారికి చెప్పాను, నాకు కళారత్న ఇస్తామంటే నన్ను రమ్మంటే నేను రానండి, అప్పుడు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పా. కానీ వారు పాపం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అలాగా నేను మాలతికి అనలేను, మాలతికి నేను ఏమీ చెప్పలేను. మా మనవరికి ముని మనవరాలకి కూడా మాలతే మావయ్యే. మాలతిని ఇది పోస్టల్ ద్వారా పలకరించడం నాకు ఇష్టం లేదు. దుఃఖంగా నేను ప్రయాణం చేయలేని స్థితిలో ఉండడం కానీ లేకపోతే నేను చాలా బాధపడింది.